ఎలా సూదుల్లా మనకు పొడుచుకొస్తున్నాయో మీకు పైన కనబడి ఇప్పుడు ఇంతకు ముందు కింద ఉన్నటువంటి కాయలు ఏవైతే ఉన్నాయో ఇంతకు ముందు రిజల్ట్ అది. సో ఇప్పుడు పైన మీకు ఏదైతే పొడుసులుకొని వస్తున్నాయో చూసారా, సూదులు లెక్క కనబడుతున్నాయో చూసారా, ఈ సూదులు లెక్క కనబడుతున్నాయి. ఇప్పుడు విశ్వ 3G కొట్టిన తర్వాత మనకు పూత దశ నుంచి ఫ్లవరింగ్ దశ నుంచి కాపుగా మారినటువంటి దృశ్యం అండి. మీరు ఒకసారి చూసుకోవచ్చు ఎంత మంచిగా మనకు క్లీన్గా మనకు కాపు అయిపోతూ వస్తుందో చూసుకోవచ్చు. అదేవిధంగా ఒక చెట్టు కింద ఒక స్టెప్ అయిపోయిన తర్వాత పైకి ఇంకొక స్టెప్ తీసుకోవడానికి చాలా అద్భుతంగా పనిచేసేటువంటి ప్రోడక్ట్ విశ్వ 3G అండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మారుతి రైతు నేస్తం. సో అన్నగారి సెకండ్ బిట్లోకి అయితే వచ్చేసామండి. సో ఎగ్జాక్ట్గా వచ్చేసి విశ్వ 3G కొట్టి ఇవాళకి 4 రోజులు అంతేనన్నా? అవునన్నా, 4 రోజులు అవుతుంది. సో ఇంతకుముందు చూపించింది అది వచ్చేసి ఫస్ట్ బిట్. సో చిన్న తోట, దీనికంటే వయసు ఎన్ని రోజులు చిన్నది అన్నది? అది 15 రోజులు చిన్నది. 15 రోజులు చిన్నది, దీనికంటే 15 రోజులు చిన్నది. సో ఇది దానికంటే ఒక 15 రోజులు ముందు వేసినటువంటి తోట. సో ఒకసారి చూడండి అండి దీంట్లో రిజల్ట్ ఏ విధంగా వస్తుందో. ఫ్లవరింగ్ ఏ విధంగా కనబడుతుంది, కింద వెనక కనబడుతుంది కదా, చాలా అద్భుతమైనటువంటి ఫ్లవరింగ్ కనబడుతుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే గ్రోతింగ్ చూడండి ఎంత క్లీన్ సన్నాకుతోటి గ్రోతింగ్ వస్తుందో చూడండి, చాలా అద్భుతంగా వస్తుందండి. సో అన్నగారు చేసినటువంటి స్ప్రేయింగ్ గురించి, ఆయనకు వచ్చినటువంటి రిజల్ట్ గురించి క్లియర్ కట్గా మాట్లాడుకుందాం. మాట్లాడుకోబోయే ముందు కొత్తగా చూస్తున్నటువంటి రైతు మహాసోదరులు ఎవరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా మన మారుతి రైతు నేస్తం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మిరప తోటలో తీసుకోవాల్సినటువంటి మెలకువల గురించి, చేయాల్సినటువంటి సమగ్ర చర్యల గురించి క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది. మంచి మంచి మందుల్ని మీకు అందించడం జరుగుతుంది. సో కాబట్టి కొత్తగా చూసేటువంటి రైతు మహాసోదరులు ఎవరైనా ఉన్నా కూడా ఖచ్చితంగా మన మారుతి రైతు నేస్తం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో వీలైనంత వరకు స్కిప్ చేయకుండా చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. మీకు క్లియర్ కట్గా మొత్తం తోట మొత్తం చూపిస్తాను. అదేవిధంగా రైతు మాటల్లో తన యొక్క ఫీడ్బ్యాక్ ఏ విధంగా ఉంది అన్న అంశం గురించి కూడా ఆయన మాటల్లో మనకు క్లియర్ కట్గా మనమైతే విందామండి. చూడండి ఒక్కసారి మీరు చూడండి ఏ విధంగా మనకు ఫ్లవరింగ్ ఎలా వస్తుందో మీరు ఒకసారి చూసుకోవచ్చు. చాలా క్లియర్గా మనకు ఫ్లవరింగ్ అనేది కనబడుతుంది. అదేవిధంగా స్మూత్ గ్రోతింగ్ అనేది కనబడుతుంది. మీరు చూడండి ఎంత మంచి ఫ్లవరింగ్ అనేది ఎలా మెరుస్తుందో మీరు ఒకసారి చూసుకోవచ్చు అండి. చాలా అద్భుతంగా మనకు ఫ్లవరింగ్ అనేది కొడుతుంది. సో ఈ విధంగా మనకు ఫ్లవరింగ్ తోటి గ్రోతింగ్ అనేది రావడం చాలా వరకు ముఖ్యమండి. ఇప్పుడు తోటల్లో మనకు మంచి కాప్ అనేది సెట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఫ్లవరింగ్ రావాలి, అదేవిధంగా గ్రోతింగ్ అనేది కూడా కంటిన్యూస్గా ఉండాలి. సో అలా ఉన్నట్లయితేనే మనము మంచి కాపునైతే నిలబెట్టగలం. సో ప్రజెంట్ ఆయన వాడినటువంటి స్ప్రేయింగ్ ఏంటి అన్న అంశం గురించి క్లియర్ కట్గా అన్నగారి మాటల్లో మనం ఒకసారి అయితే తెలుసుకుందామండి. సో ఆయన వాడినటువంటి స్ప్రేయింగ్ ఏంటి, ఎన్ని రోజులు అవుతుంది, అండ్ ఈ రిజల్ట్ ఆయనకు ఏ విధంగా అనిపిస్తుంది అన్న అంశం గురించి మనం మాట్లాడదాం. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న, ఏం పేరు అన్న? గోవింద్ అన్న. గోవింద్, తాటేదండ అన్న. మనము ఇంతకుముందు మీ యొక్క ఫస్ట్ బిట్ చూసాము, ఇది సెకండ్ బిట్. సో ఈ రెండిట్లో మీకు దేని మీద అంటే రెండింటి మీద పనిచేసిందంటారా ప్రొడక్ట్, లేదా దీని మీదనే మనకు ఎక్కువ దాని మీద తక్కువ ఏమైనా చూపించినట్టు అనిపించింది? రెండింటి మీద పనిచేసింది. రెండింటిపైన చాలా అద్భుతంగా క్లీన్ గా మనకు పనిచేయడం అయితే జరిగిందంటారు. పర్వాలేదు. సో పూత అనేది మనకు ఎక్కువగా కనబడదన్న? ఎక్కువ కనబడుతుందన్న. గ్రోతింగ్ కూడా కనబడుతుందన్న. పురుగు సైడ్ బ్రాంచెస్, గ్రోతింగ్ ప్లస్ ఫ్లవరింగ్ కనబడుతుంది. మనకు ఇంతకు ముందు ఉన్నటువంటి పూత ఏదైతే ఉందో అది కాపుగా మారిందా అన్న? ఒక్కసారి. సో మీరు ఒకసారి చూసుకోవచ్చండి ఎలా సూదుల్లా మనకు పొడుచుకొస్తున్నాయో మీకు పైన కనబడి ఇప్పుడు ఇంతకు ముందు కింద ఉన్నటువంటి కాయలు ఏవైతే ఉన్నాయో ఇంతకు ముందు రిజల్ట్ అది. సో ఇప్పుడు పైన మీకు ఏదైతే పొడుసులుకొని వస్తున్నాయో చూసారా, సూదులు లెక్క కనబడుతున్నాయో చూసారా, ఈ సూదులు లెక్క కనబడుతున్నాయి. ఇప్పుడు విశ్వ 3G కొట్టిన తర్వాత మనకు పూత దశ నుంచి ఫ్లవరింగ్ దశ నుంచి కాపుగా మారినటువంటి దృశ్యం అండి. మీరు ఒకసారి చూసుకోవచ్చు ఎంత మంచిగా మనకు క్లీన్గా మనకు కాపు అయిపోతూ వస్తుందో చూసుకోవచ్చు. అదేవిధంగా ఒక చెట్టు కింద ఒక స్టెప్ అయిపోయిన తర్వాత పైకి ఇంకొక స్టెప్ తీసుకోవడానికి చాలా అద్భుతంగా పనిచేసేటువంటి ప్రోడక్ట్ విశ్వ 3G అండి. సో అన్నగారు కొట్టింది విశ్వ 3G అన్న. డబ్బా ఏదైనా ఉందన్న? ఎక్కడ? అక్కడ బావి దగ్గర ఉందన్న. సో ఓకే, డబ్బా మీకు క్లియర్గా చూపిస్తానండి. సో అన్నగారు వాడింది. సో మన ఇక్కడైతే తీసుకురాలేదు. సో చూడండి మీరైతే ఒకసారి చూసుకున్నట్లయితే చాలా అద్భుతమైనటువంటి ఫ్లవరింగ్ తోటి ఉంది, మంచి క్లీన్ గ్రోత్ అయితే కనబడుతుంది. చూడండి ఎంత చిట్టాకుతో ఎంత మంచి గ్రోతింగ్ అనేది వస్తుందో. మీరు ఏ ప్రోడక్ట్ వాడినా కూడా ఈ విధమైనటువంటి క్లీన్ గ్రోత్ అనేది రాదండి. మీకు ఒకవేళ నల్లి వచ్చి ఆకులు మాడిపోయి ఉన్నా కూడా ఇదే విధమైనటువంటి గ్రోతింగ్ అనేది చూపెడుతుందండి తోటపైన. సో ఇలా స్మూత్ గ్రోతింగ్ అనేది చూపెడుతుంది. మీకు ఆకు నల్లి అనేది సమర్థవంతంగా నివారణ చేస్తుంది. అదేవిధంగా పూత నల్లి పైన మనకు దీని ప్రభావం పనిచేయాలంటే దీంట్లో కనుక మనము షైన్వా కలిపి కొట్టుకున్నట్లయితే చాలా అద్భుతంగా రిజల్ట్ అయితే కనబరుస్తుందండి. సో ఇది మనకు ఆకు నల్లికి, సన్న పురుగు, తెల్లదోమ, పచ్చదోమ, 2 ముడతలకి, అదేవిధంగా స్మూత్ గ్రోతింగ్తో పాటు మంచి ఫ్లవరింగ్కి అద్భుతంగా పనిచేసేటువంటి
ప్రొడక్ట్ అండి. మీరు చూసుకోవచ్చు మొత్తం కూడా ఎటు చూసుకున్నా కూడా ఇదే విధంగా ఉంది. మీకు తోట మొత్తం చూపిస్తాను చూడండి. ఎటు చూసుకున్నా ఇదే విధంగా ఉంది. మంచి ఫ్లవరింగ్ తోటి కొడుతుంది తోట. అదేవిధంగా స్మూత్ గ్రోతింగ్ కూడా కనబడుతుంది. మీరు మొత్తం తోట చూసుకున్నా కూడా లేతగా ఉంది. సో మంచి లేతదనం మీద వస్తుంది. మనకు కాప్ అనేది సెట్ అవ్వకుండా వస్తుంది. మనము కాపాడుకోవాల్సింది ఈ 2 నెలలే, దగ్గర ఇంకొక నెలన్నర. ఇంతకు మించి మనం చేయాల్సింది ఏం లేదు. మ్యాక్సిమం డిసెంబర్లో మళ్ళీ కాయలు తెంపడానికి మనం అయిపోతాం. అప్పటికల్లా కాప్ అనేది కూర్చోబెట్టుకొని మనం రెడీగా ఉండాలి. అప్పటికల్లా మనం ఈజీగా ఒక 25 నుంచి 30 క్వింటాల మిర్చి నిలబెట్టుకుంటేనే అప్పుడు మనం కాపు సెట్ అయినట్టు. తర్వాత మనం ఎంత చేసినా కూడా ఒక 10 నుంచి 15 క్వింటాల మిర్చి కూడా మనం తీయలేము. ఈ యొక్క 2 నెలల్లో మాత్రమే మనం తీయాల్సిన ముఖ్యమైనటువంటి సమయం. సో అన్నగారు మీకు విశ్వ 3G అనే ప్రొడక్ట్ మంచిగా పనిచేసింది అంటారు. మంచిగా పనిచేసిందన్న. సో ఒక 4 రైతులకు మీరు వాడుకోవచ్చు అంటారా? వాడుకోవచ్చు అన్న. ఎందుకంటే మీ దగ్గర నుంచి ఎందుకు అడుగుతున్నా అంటే ఈ రిజల్ట్ ప్రతి ఒక్కరు పొందాలన్న. అదే అన్న. సో మీరు సాటిస్ఫై అయ్యారంటే ఇంకొక రైతు కూడా సాటిస్ఫై అవుతారు. సాటిస్ఫై. సో మీరైతే సాటిస్ఫై కదా? సాటిస్ఫై ఖచ్చితంగా. ఖచ్చితంగా అన్న. దీనికంటే ముందు విశ్వ కూడా కొట్టారు కదా దీనిపైన కూడా? కొట్టానన్న. సో ఎలా కమ్ముకొచ్చిందా? కమ్ముకొచ్చిందన్న. అది ఆ ప్రొడక్ట్ గురించి ఏమంటారు? ఆ ప్రొడక్ట్ బెస్టేనన్న. అంతే అంటారా? 100%. సో మీకు ఇచ్చినటువంటి స్ప్రేయింగ్ లో ఏనాడైనా కింద పైన అవకతవకలు ఏమైనా అవ్వడం జరిగింది ఎప్పుడైనా? కాలేదన్న. కాలేదు కదా? కాలేదు. సో ఇదండి. సో ఫీడ్బ్యాక్ మన మారుతి రైతు నేస్తం ఛానల్, మన మారుతి రైతు నేస్తంలో ఏ ప్రొడక్ట్ ఇచ్చినా కూడా అద్భుతంగా ఉంటుందండి. సో మంచి రిజల్ట్ అందించేటువంటి ప్రొడక్ట్ని అయితే మ్యాక్సిమం అందించడానికి అయితే ప్రయత్నం చేస్తాము. సో ఇదే ఎప్పటికీ ఇదే విధంగా కంటిన్యూస్గా ఇదే కాంబినేషన్స్ తోటి మనం ఇచ్చే కాంబినేషన్ తోటి వచ్చినటువంటి రిజల్ట్ అద్భుతంగా ఉంటుంది. ఇదే కాంబినేషన్తో ప్రతి సంవత్సరం కూడా అందించేటువంటి ప్రయత్నం అయితే మనమైతే 100% చేద్దాము. అది నా బాధ్యత, ఖచ్చితంగా చేస్తాను. సో ప్రజెంట్ అయితే చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది తోట. ఇలా కంటిన్యూస్గా ఈ విధంగా వస్తూ మనకు ఒక్క 1.5 మంత్ లోపల ఈ తోట చూసుకున్నట్లయితే దగ్గర మనకు 5 ఫీట్స్ అంటే దగ్గర 4 ఫీట్స్ పైన అయితే ఉండేటువంటి అవకాశం ఉంటుంది. 4.5-5 ఫీట్స్ ప్రజెంట్ అయితే 3 ఫీట్స్ వరకు ఉంది. ఇంకా తర్వాత చూసుకున్నట్లయితే 5 ఫీట్స్ పైన వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మీకు క్లియర్గా చూపిస్తాను అప్పుడు కూడా. సో ప్రజెంట్ అయితే విశ్వ 3G కొట్టినటువంటి రిజల్ట్ అయితే ఇదండి. చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్క రైతు వాడుకోవచ్చండి. సో ఇదండి ప్రజెంట్ మనం విశ్వ 3G రిజల్ట్ గురించి తెలుసుకున్నటువంటి అంశాలు. సో ఇంకా మరొక వీడియోలో మనం ఇంకా మరొక రైతుతోటి మనం విశ్వ 3G యొక్క రిజల్ట్ గురించి తెలుసుకుందాం. అదేవిధంగా కొత్త ప్రొడక్ట్స్ గురించి కూడా క్లియర్ కట్గా తెలుసుకుందామండి. సో కొత్తగా చూస్తున్నటువంటి రైతు మహాసోదరులు ఎవరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా మన మారుతి రైతు నేస్తం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ తోటి రైతులకు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకో 4 రైతులకు అందుతుందండి. ఈ వీడియో ఒక 4 రైతులకు అందుతున్నట్లయితే ఈ ప్రొడక్ట్ కూడా ఇంకో 4 రైతులకు పోతున్నట్టే. సో కాబట్టి మీరు కూడా మీ వంతు సహాయం తోటి రైతులకు చేసినట్టుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు 100% ఈ యొక్క వీడియోని వీలైతే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.